అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన చిరమాలిన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, వచన కవిత ప్రక్రియ లక్షణాలను గురించి తెలపండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మానవుడు నదులను మళ్లించి ఏం చేశాడు? తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, వ్యక్తీకరణ సృజనాత్మకత సంబంధించిన ప్రశ్న నాన్న. కవి దేవి ప్రియుని గురించి రాయండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్, గేయంలో కవి వేటిని నాగరికతగా పేర్కొన్నారు? తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ అమ్మ, ఇది కంటిన్యూషను. తర్వాత 4వ ప్రశ్న, మీ పాఠానికి చిరమాలిన్యం శీర్షిక సరైనదేనా? ఎందుకు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకుందామా. మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ అమ్మ, కంటిన్యూషను. తర్వాత నెక్స్ట్ 5వ ప్రశ్న, సాటి మనుషులకు సహాయం చేయడం మన బాధ్యత అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఫస్ట్ ఏ ఊర్లో నుంచి రాస్తున్నాం ఆ ఊరు తేదీ రాయాలా. తర్వాత మీ ఫ్రెండ్ పేరు రాయాలా. తర్వాత మీరు పేరు రాయాలా. రాసిన తర్వాత అంశం రాయాలా, ఏమైతే చెప్పదలుచుకున్నారో అది రాయాలా. ఓకేనా నాన్న? తర్వాత ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. మా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. మీ స్నేహము, మీ ప్రేమ, ఆదరాభిమానాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత ఇట్లు రాసి మీ పేరు రాయాలా. చిరునామా అంటే మీ ఫ్రెండ్ మీరు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ అది రాస్తేనే వాళ్ళకి చేరుతుంది. ఖచ్చితంగా రాయాలా. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు పదజాలం అమ్మ, అర్థాలు. ఇక్కడ చూడండి, నామకరణం అంటే పేరు పెట్టడం. సొంతవాక్యం ఏంది? నాకు పేరు పెట్టడం గురించి మా అమ్మగారు చాలా పేర్లు వెతికారట. తర్వాత శుభ్రం అంటే నిర్మలం. పిల్లల మనసు కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటుంది. నిరంతరం అంటే ఎల్లప్పుడూ మంచి పుస్తకాలు చదవాలి. కానలు అంటే అడవులు ఎక్కువగా ఉంటే వర్షాలు బాగా వస్తాయి. తర్వాత రెండవ, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. నింగి అంటే గగనం, ఆకాశం, నిన్ను. తర్వాత ధరణి అంటే భూమి, పుడమి, అవని. తర్వాత ఆకులు అంటే పత్రాలు, దళములు. తర్వాత నెక్స్ట్ సాగరం అంటే సముద్రం, కడలి, పయోధి. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను జత చేసి రాయండి. గృహము అంటే గీము, సముద్రం అంటే సంద్రం, రాజు అంటే రేడు. వ్యాకరణాంశాలు, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పంచామృతం అంటే పంచ ప్లస్ అమృతం సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు అంటే రాజ్యము ప్లస్ ఏర్పాటు ఉత్వసంధి. ఉత్తరాంధ్ర ఉత్తర ప్లస్ ఆంధ్ర సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలు ఊగించు ఉర్రూతలు ప్లస్ ఊగించు ఉత్వసంధి. తర్వాత నెక్స్ట్, క్రింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని తెలపండి. 7 రాజ్యాలు, 7 రాజ్యాలు సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. ఆయుధ శక్తి, ఆయుధం అనేది శక్తి. ఇక్కడ పోల్స్తున్న కాబట్టి రూపక సమాసం. దేశభక్తి, దేశమునందు భక్తి అందున్నందు సప్తమి తత్పురుష సమాసం. అక్షర రూపం, అక్షరం అనే పేరు కలిగిన రూపం. పేరు వస్తే గిన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకేనా? నెక్స్ట్ దిరుక్త టకార సంధి.
క్రింది పదాలను విడదీసిన విధానాన్ని పరిశీలించండి. ఇక్కడ చూడండి, టకారం 2 సార్లు టాక్ టావత్తు. ఓకేనా, ఇక్కడ టాక్ టావత్తు, ఇక్కడ కూడా టేక్ టావత్తు. ఇట్లా టకారం 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటే ద్వి అంటే ఎంత? 2. ద్వి అంటే 2. ఎన్నిసార్లు ఏమొచ్చింది? 2 సార్లు టావత్తు వచ్చింది కాబట్టి ఇది ఎన్నిసార్లు? 2 సార్లు ఏమొచ్చింది కాబట్టి టకారం వచ్చింది కాబట్టి ఇది ద్విరుక్త టకార సంధి. తర్వాత నెక్స్ట్ నాన్న, ఇది కూడా ద్విరుక్త టకార సంధి. తర్వాత నెక్స్ట్, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. చిట్టెలుక. ఇక్కడ చూడండి, టేక్ టావత్తు వచ్చింది, డాక్ టావత్తు. ఓకేనా, టకారం 2 సార్లు వచ్చింది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.